హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ బ్లాగ్ వచ్చేసి బెంగళూరు టు విలేజ్ జర్నీ బ్లాగ్ అండి. చూసేయండి, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ మొక్కలన్నీ 1 ఇయర్గా పెంచాను. ఆల్మోస్ట్ ఒక 30+40 వరకు ఉంటాయి అనుకుంటా నా దగ్గర పాట్స్ అనేది. చాలా బాగుంటుంది. డైలీ వాటిని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తానన్నమాట బాల్కనీలో. నాకు చాలా ఇష్టం మొక్కలు పెంచాలని. ఎక్కడ నాకు ఛాన్స్ దొరకలేదు. ఇక్కడ నాకు బెంగళూరులో మంచిగా ప్లేస్ ఉండడం వల్ల బాల్కనీ అంతా బాగా కొనుక్కొని ఈ పూల కుండీలు అండ్ మొక్కలు కొనుక్కొచ్చి బాగా పెంచాను. 1 ఇయర్లో ఎప్పుడూ వీటిని మిస్ అవ్వలేదు. బాగా కేర్ తీసుకొని జాగ్రత్తగా గ్రోత్ చేశాను. ఇప్పుడు సడన్గా ఊరికి వచ్చేస్తున్నాం కదా, 1 మంత్ అసలు వీటిని తలుచుకుంటేనే చాలా బాధేసింది. అంటే మా హాలిడేస్ ప్లాన్ జరుగుతున్నప్పటి నుంచే డైలీ మా హస్బెండ్తో అంటూ ఉన్నా, అసలు మనం వెళ్ళిపోతే వీటికి వాటర్ ఎలా, అసలు ఇవి ఎలా ఉంటాయి, 1 మంత్ రిటర్న్ మనం వచ్చేసరికి చాలా డేస్ నుంచి బాధపడుతూనే ఉన్నా. కానీ ఎక్కడో చిన్న హోప్, బెంగళూరులో కొంచెం వర్షాలు ఎక్కువగానే పడుతూ ఉంటాయి కదా, నా మొక్కలకి ఏం కాదు అని ఎక్కడో చిన్న నమ్మకం ఉండేది. ఇంకా అలానే కొంచెం గట్టిగానే ఉన్నాను. అప్పుడప్పుడు ఇంకా తప్పదు కదా, ఊరికి రావాల్సి వస్తుంది. మేము బెంగళూరు వచ్చిన తర్వాత 1 మంత్ ట్రిప్ మేము ఎప్పుడు రాలేదు ఊరికి. లాస్ట్ ఇయర్ కూడా జస్ట్ ఒక 1 వీక్ సమ్మర్ హాలిడేస్కి వచ్చి మేము వెంటనే రిటర్న్ అయిపోయాము. మేము ఇలా ఆలోచిస్తూ ఉన్నాం కదా, సడన్గా మా పక్క క్వార్టర్ అనేది ఖాళీ ఉంటుంది. నా సబ్స్క్రైబర్స్లో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్కి అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే నేను బ్లాగ్స్ పెడుతూ ఉంటాను కదా. మా పక్క క్వార్టర్ మీ ఇంట్లోకి వచ్చి 1 ఇయర్ అయింది. ఏప్రిల్ 13కి ఇంతవరకు ఎవరు రాలేదు. జస్ట్ మేము సండే బయలుదేరాము. వాళ్ళు 2 డేస్ బిఫోర్ కొత్త వాళ్ళు షిఫ్ట్ అయ్యారనమాట. కాకపోతే వాళ్ళు షిఫ్ట్ అయ్యారు, సాటర్డే అంతా వాళ్ళు లేరు ఇంట్లో. మేము ఒక్కసారి వాళ్ళతో మాట్లాడతాము, మొక్కలన్నీ బయట పెట్టేస్తే వాటర్ పోస్తారా అని. కానీ వాళ్ళు సాటర్డే అంతా లేరు. కానీ ఎక్కడో కొంచెం టెన్షన్ ఉంది. ఆ రోజంతా వాళ్ళ కోసం చూస్తూనే ఉన్నా, వాళ్ళు ఎప్పుడు వస్తారా అడుగుదాము అని. అలా సాటర్డే మొత్తం అయిపోయింది. సండే రోజు మార్నింగ్ మేము 6కి లేచాము. లేచి ఫస్ట్ వాళ్ళు ఉన్నారా లేదా అని చూస్తే లాక్ అయితే వేసలేదు. ఓకే, వీళ్ళు రిటర్న్ అయితే వచ్చేసారు అనిపించి ఇంకా మేము వాళ్ళ కోసం చాలా వెయిట్ చేసాము, డోర్ ఏమైనా ఓపెన్ చేస్తారేమోనని. కాకపోతే సండే కదా, హాలిడే కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం సండే అయితే అందరూ లేట్గానే లేకుస్తారు. ఇంకా అలా వాళ్ళు ఆ రోజు 9:30కి అలా లేచారు. ఇంకా అలా డోర్ ఓపెన్ చేస్తే ఆ టైంలో మేము అడిగితే ఓకే పెట్టేయండి అన్నారు. అప్పుడు పెట్టామండి. మొక్కలన్నీ తీసుకొచ్చి ఫటాఫట్ ఎంత స్పీడ్గా పెట్టామంటే మాకు ఆల్మోస్ట్ టైం అయిపోతున్నా కానీ టైం తీసుకొని మొక్కల కోసం అని ఇంకా తొందరగా నేను, మా వారు, మా పిల్లలన్నీ చిన్న చిన్న కుండీలన్నీ బయట పెడితే నేను, మా వారు పెద్ద అన్నీ పెట్టేసేసి ఇంకా అన్నీ సెట్ చేసేసి బయట ఆల్మోస్ట్ మాకు ఒక 1 అవర్ టైం పట్టేసింది. అక్కడే మా టైం అంతా చాలా వేస్ట్ అయిపోయింది. వేస్ట్ అని కాదు, మాకు జర్నీకి కొంచెం హడావుడైపోయింది లాస్ట్ మినిట్లో అదంతా. ఇంకా అందులో కొంచెం ప్యాకింగ్ కూడా ఉండిపోయింది. ముందు రోజు నైట్ నేను 10:30 వరకు కూడా చేశాను. కాకపోతే కొంచెం పెండింగ్ ఉంది. ఇంకా మా వారైతే సర్దుతూ ఉన్నారు, నేనైతే జర్నీలోకి లంచ్ చేస్తున్నాను. లంచ్ అంటే ఏం లేదండి, పన్నీర్ ఒకటి ఫ్రిడ్జ్లో ఉండిపోయింది. ఇంకా అందుకు పన్నీర్ అయితే ఫ్రై చేసేసి పెట్టేశాను. అండ్ వెజ్ బిర్యానీ చేస్తున్నా, కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి. కొద్దిసేపు ఆ టాపిక్ అంతా పక్కన పెడితే ఈ బ్యాగ్ గురించి మాట్లాడతానండి. ఎంత షాక్ అంటే నేను, మా వారు, ఈ బ్యాగ్ వచ్చేసి మా పిల్లలు రెడీ చేసుకున్నారు. ఆ బ్యాక్ సైడ్ 3 బ్యాగ్స్ ఉన్నాయి కదా, అవి మేము సెట్ చేసేసామన్నమాట, నేను, మా వారు. కాకపోతే నేను వంట చేస్తూ ఉంటే మా పెద్ద బాబు చెప్పాడు, మా బ్యాగ్ కూడా ఉంది అని. మీ బ్యాగ్ ఏంట్రా, ఆల్రెడీ మీ బట్టలన్నీ సెట్ చేసేసాం కదా అంటే, లేదు మా, నేను తమ్ముడు ఒక బ్యాగ్ సెట్ చేసాము, ఆ బ్యాగ్ తెచ్చుకుంటామన్నారు. ఏంట్రా అంటే ఈ బ్యాగ్ తెచ్చిచ్చారు. అసలు ఏమేమి ఉన్నాయంటే టాయ్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, కిండర్ జాయ్స్, కొన్ని డ్రాయింగ్ బుక్స్, పెన్సిల్స్, క్రయాన్స్, వాచెస్, ఒక్క బట్టలు తప్ప ఇంకా ఎక్స్ట్రా ఐటమ్స్ మొత్తం పెట్టేసుకున్నారండి. ఈ లిస్ట్ చూడండి,
తెలివిగా రాసుకున్నారో వాళ్ళిద్దరు లిస్ట్ అంటాం. ఇవి వాళ్ళు కొన్ని డేస్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నారు, కానీ నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. వాళ్ళు ఏదో రాస్తారు, చించుతూ ఉంటారు. హాలిడేస్ కదా అనుకున్నాను, లైట్ తీసుకున్నా. విలేజ్ థింగ్స్ ఇన్ ట్రైన్ అంట. బుక్స్, టాయ్స్, క్లాత్స్ ఏంటేంటియో రాశారు. వాళ్ళకి కావాల్సినంత వరకు రాసేసుకున్నారు. బిఫోర్ డే క్యాంటీన్కి వెళ్ళారు. వాళ్ళ డాడీతో వెళ్ళి కొన్ని స్నాక్స్ తెచ్చుకున్నారు. ఆ స్నాక్స్ ఇవన్నీ పెట్టేసుకున్నారు. ఒక వాటర్ బాటిల్ అన్నీ. ఇంకా అలా నవ్వుకున్నాం నేను మా వారు. కానీ లాస్ట్కి అన్నీ తీసేసాను ఆ బ్యాగ్లో. జస్ట్ ఇదిగోండి, మా వాడు ఒక్కటి తగిలించుకొని ఉన్నాడు కదా, అందులో ఇంకా అసలు ఒప్పుకోలేదు. కొన్ని టాయ్స్ కావాలి అంటే కావాలి అన్నాడు. ఆ బ్యాగ్ జర్నీ మొత్తం వాడే మోసాడు. ఇంకా తెచ్చుకున్నాడు. ఇంకా ఎంత గొడవ చేశాడంటే అలిగి రచ్చ రచ్చ చేసేసాడు. నాకు కావాల్సిందే, నేనే మోస్తా అంటే ఇంకా సరే, ఇంకా వాళ్ళ డాడీ వదిలేసేసి వాడే మోస్తాను అంటున్నాడు కదా అని ఇంకా ఓకే అన్నాము. లేదు అంటే అసలు అక్కడే పడి ఏడుస్తున్నాడు. మొత్తానికైతే మా మార్నింగ్ 11 కల్లా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంట్లో పని. కిచెన్లో తోమిన గిన్నెలన్నీ అలా పెట్టేసేసి ఒక చున్నీ వేసేసాను. ఎందుకంటే డస్ట్ పడుతుంది కదా. 1 మంత్ తర్వాత వచ్చేసరికి అసలు ఈ ఇల్లు ఎలా ఉంటుందో, నా మొక్కలు ఎలా ఉంటాయో కూడా తెలియదు. బ్యాక్ సైడ్ అయితే చూడండి, పావురాలకి ఇంకా ఎంజాయ్. మా ఇల్లు మొత్తం బాల్కనీ నేను రిటర్న్ వెళ్ళిపోయేసరికి మొత్తం ఖరాబ్ చేసేస్తాయి నాకు తెలుసు. మొక్కలు తీసేసరికి మొత్తం బోచిపోయింది. ఇంకా కొన్ని ఉంటే ఇంకా అక్కడ వదిలేసాను. ఇంకా ప్లేస్ లేదు బయట కూడా పెట్టడానికి. అలోవెరా అంటే ఎలా అయినా ఉంటుంది. ఈ పైన ఉన్న 2 ప్లాంట్స్కి కూడా అంత వాటర్ అవసరం లేదు, కొంచెం తక్కువైనా ఓకే. ఒక 3-4 కుండీలు అయితే ఖాళీగా ఉన్నాయి. మొత్తానికి బయట అయితే సెట్ చేశానండి. నాకైతే వీడియోస్ తీయడానికి కూడా టైం లేదు, చాలా హడావుడి అయిపోయింది. మార్నింగ్ 5:30కి లేచాను కానీ అస్సలకి టైం అడ్జస్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఈ మొక్కలతోనే టైం అంతా అయిపోయింది. ఇంకా లాక్ అయితే వేసేసాము. లగేజ్ మొత్తం కింద పెట్టేసాము. ఇంకా బయలుదేరిపోవడమే. అప్పటికే 11 అయిపోయింది. మేము ఇక్కడ నుంచి వెళ్ళాలి స్టేషన్కి, మళ్ళీ ట్రైన్ క్యాచ్ చేయాలి కాబట్టి. ఈ పిక్స్ అన్నీ నేనైతే థంబ్నెయిల్ కోసం కొన్ని పిక్స్ తీశాను, వీడియో తీయడం మర్చిపోయాను. బయట ఇలా అయితే కొన్ని పెట్టాము డోర్ ముందు. మెట్ల దగ్గర కొంచెం ప్లేస్ ఉంటుంది, అక్కడ పెద్ద పెద్ద కుండీలు మొత్తం అక్కడ సెట్ చేసేసాము. ఈ పిక్లో కనిపిస్తున్నాయి చూడండి, లైన్గా మొక్కలు విండో దగ్గర అవన్నీ అక్కడ పెట్టాం. చిన్నవన్నీ స్టాండ్లో సెట్ చేసేసాము. మొత్తానికైతే ఇలా సెట్ చేసాము. మళ్ళీ నేను వ్లాగ్స్ పెడుతూనే ఉంటాను. నేను రిటర్న్ వెళ్ళేసరికి నా మొక్కలన్నీ ఎలా ఉంటాయో చూద్దాము. వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి గాయస్. జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. క్యాబ్ బుక్ చేసుకోవడానికి, నాకు క్యాబ్ అంటే అస్సలు నచ్చదండి, నాకు అంత ఇరిటేషన్. 2 ఆటోస్ బుక్ చేసుకున్నాము. ఒక ఆటోలో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు, లగేజ్ ఎక్కువ ఉంది డ్రాప్ చేయడానికి కానీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు. మేము ఒక ఆటోలో వెళ్ళిపోయాము. ఇంకా అలా స్టార్ట్ అయిన జర్నీ. మిడ్ నైట్ 1 అయిపోయింది మేము ఇంటికి వచ్చేసరికి. మొత్తానికి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ కూడా ఒక పెద్ద తలనొప్పి వచ్చింది. మేము ఎక్కాల్సిన ట్రైన్ కన్నా ముందు ఒక ఎక్స్ప్రెస్ వచ్చింది, చెన్నై ఎక్స్ప్రెస్. అది వెళ్ళిపోయిన వితిన్ సెకండ్స్లో మేము ఎక్కాల్సిన ట్రైన్ వచ్చేసింది. మేము ఒక చోటు ఉన్నాం, మా బోగి వచ్చేసి లాస్ట్కి ఉంది. ఈ లగేజ్ 2 పిల్లలతో ఎంత రన్ చేసాము అంటే అసలు నాకైతే భయం వేసేసింది నిజంగా చెప్పాలి అంటే. లగేజ్ ఎక్కువ ఉంది, ట్రైన్ ఏమో వచ్చేసింది, కానీ బోగి ఏమో చాలా లాస్ట్లో ఉంది. మాది A2 అనమాట. మేమేమో మొబైల్లో చూసి కొంచెం ఇమాజిన్ చేసుకొని ఈ ఏరియాలో వస్తుంది అని అనుకున్నాము A1 A2 అనేది. కాకపోతే రివర్స్ అయిపోయిందండి. ఇటు సైడ్ రావాల్సింది లాస్ట్కి వచ్చేసింది. మా పక్కనున్న వాళ్ళు అందరూ అలానే సఫర్ అయ్యారులేండి, మేమే కాదు. A1 A2లో ఉన్న ప్యాసింజర్స్ అందరికీ లాస్ట్లో అదే పని అయింది. అందరూ రన్ చేశారు. ఫైనల్లీ ఎలాగోలా ఎక్కేసామండి. అంటే ఎక్కువసేపు ఆగదనమాట. బెంగళూరు సిటీ నుంచి వచ్చి నెక్స్ట్ స్టాప్ మేమే ఎక్కాలి, సెకండ్ స్టాపే ఎక్కాలన్నమాట మేము. ఇంకా అలా జరిగిపోయిందండి. ఎలాగోలా ఎక్కేసాము. అప్పటికే లేట్ అయిపోయింది, పిల్లలు ఆకలి అంటున్నారు. ఇంకా వాళ్ళకి పెట్టేశాను. వంట అదంతా వ్లాగ్ తీయలేదు, నాకు అంత టైం లేదు. వంట చేస్తూ నేనైతే ఇంకొక పక్క పనులన్నీ చేసేసుకుంటూ ఉన్నాను. కెమెరా పెట్టి పిల్లలు తినేశారు. మేము కూడా లంచ్ చేసేసి ఇంకా బెడ్స్ వేసేస్తున్నాను పిల్లలకి, ఇంకా పడుకుంటారు అని. మేము కూడా పడుకున్నాము. 5కి లేచాము. 5కి లేచేసరికి ధర్మవరం దగ్గర ఉంది. ధర్మవరంలో ఒక 20 మినిట్స్ వరకు క్రాసింగ్ ఏదో పెట్టేశారు. ఇంకా దిగి కొన్ని పిక్స్ అండ్ రీల్స్ అయితే తీసుకున్నాను, అవి అయితే పోస్ట్ చేసేసాను, మీరు అందరు చూసేశారు. ఇంకా ధర్మవరంలో దిగాము. ఇంకెక్కడ దిగలేదు, డైరెక్ట్ ఇంకా మా ఊర్లోనే దిగేసామన్నమాట. జర్నీ అయితే బాగా జరిగిందంటే ఆ రోజు మార్నింగ్ నుంచి కూడా హడావుడి నైట్ వరకు కూడా రిస్క్గానే ఉంది.
ధర్మవరంలో మళ్ళీ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా A1లో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, సేమ్ రెజిమెంట్ మా యూనిట్ వాళ్ళే. ఇంకా వాళ్ళతో ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసేసి ఇంకా రిటర్న్ వచ్చేసాను. ఇంకా చూడండి అప్పుడు స్టార్ట్ అయింది ఇంకా నాకు ప్రాబ్లం ఏంటో చెప్తే మీరు కూడా నవ్వుతారనుకుంటా. నాకు ఎందుకో తెలియదండి, ట్రైన్లో కూడా వామిటింగ్సే అవుతాయి. ఇంకా సడన్గా ఫుల్ వామిటింగ్స్ అయిపోయినాయి. ఇంకా మొత్తానికైతే ఇంకా నా వల్ల కాదని ఇంకా పడుకొని మా స్టాప్ వచ్చినప్పుడు లేచాను. ఇది మా ఊర్లో దిగిన తర్వాత ట్రైన్ మూవ్ అయిపోతూ ఉందండి. ఫుల్ టైర్డ్ అయిపోయాను, చాలా ఎక్కువగా హెవీగా వామిటింగ్స్ అయిపోయింది. నాకు ఎందుకో తెలియదు కానీ ఆ రోజు మార్నింగ్ నుంచి కూడా అంతా హడావుడి అయిపోయింది. ఎలాగోలా ఫైనల్లీ ఊరికైతే రీచ్ అయిపోయాం సేఫ్గా. ఇంకా ట్రైన్ కూడా వెళ్ళిపోతుందిలేండి. అలా జరిగిపోయిందండి మా జర్నీ. వ్లాగ్ నచ్చిందా, ఎలా ఉంది అనేది కమెంట్ చేసేసేయండి. ఇది మా లగేజ్, ఇంకా మా మరిది వచ్చారు తీసుకెళ్ళడానికి. ట్రైన్కి బాయ్ చెప్పి మేమైతే మా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా మా పిల్లలు చూడండి ఇక్కడ ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. ఎంతైనా మన ప్లేస్ అన్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. చూడండి ఆ బ్యాగ్ మాత్రం జర్నీ మొత్తంలో ఎవరికి ఇవ్వలేదు, ఈవెన్ వాళ్ళ అన్నకు కూడా ఇవ్వలేదు. వాడే వేసుకొని తిరుగుతూనే ఉన్నాడు మా చిన్నోడు. అంటే ఇంకా వాడికి నచ్చిన టాయ్స్, ఫేవరెట్ టాయ్స్ అన్నీ పెట్టుకున్నాడు. హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. 1 మంత్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేస్తారు. ఇంకా మా మొక్కల్ది కూడా దిగులు లేదు అనుకుంటున్నా, ఎందుకంటే వాళ్ళు వాటర్ పోస్తారు కాబట్టి. హ్యాపీగా అయితే ఉండొచ్చు 1 మంత్. ఇప్పటి నుంచి విలేజ్ బ్లాగ్స్ వస్తాయండి, మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియోస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.